హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. మళ్ళీ ఇంకో చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి అంత నచ్చలేదు. దీనికి ఉన్న మెటీరియల్ చూడండి అండి. ముందు ఈ బాల్స్ కొంచెం ఫ్లవర్ డిజైన్ ఉన్న బాల్స్ అండి, పెద్దవి. చిన్నవి ఏమన్నా మామూలు నార్మల్ గోల్డ్ బీడ్స్. దీనికి మామూలుగా కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్కి మాత్రమేనండి చేసేది. ఇప్పుడు ఈ బ్లౌజు నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించినా కూడా అంత లుక్ అనిపించలేదు. అందుకని దానికి ఏదో ఒకటి చేస్తే కొంచెం ఏమైనా లుక్ వస్తుందేమో. ఈ శారీలో కూడా అంత లుక్ లేదు. అందుకని చెప్పి బ్లౌజ్ని హైలైట్ చేద్దామని దానికి కొంచెం కుడదామని స్టార్ట్ చేసాము. ఇది 2 సెంటీమీటర్స్ మాకి గ్యాప్లో తీసుకోవాలండి. ఇది ప్రతిదీను ఒక గోల్డ్ బాల్ మామూలుగా కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకొని అది బ్లౌజ్కి లోపల పక్క నుంచి, అంటే లైనింగ్కి బయటికి కనపడకుండా లైనింగ్కి మాత్రమే ఒక నాట్ వేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ఏమో చిన్న గోల్డ్ బీడ్ తీసుకోవాలండి. తర్వాత ఏమో ఈ డిజైన్ ఉన్నది పెద్ద బాల్ తీసుకోవాలి. ఇది అయిపోయినాక మళ్ళీ చిన్న బాల్ తీసుకోవాలి, ఎక్కించుకోవాలి. ఇవన్నీ 3 నీడిల్కి ఎక్కించుకొని మళ్ళీ ఆఖరిది లాస్ట్లో బీడ్ వదిలేసేయాలి. లాస్ట్లో గోల్డ్ బీడ్ వదిలేసేసి పెద్ద బీడ్లోంచి పైన ఉన్న చిన్న బీడ్లోంచి పైన ఆ లైనింగ్ క్లాత్కి ఎక్కించాలి. ఎక్కించి అక్కడ కొంచెం నాట్లు కొంచెం 2-3 వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్గా అయితే అలా వదిలేసినా పర్లేదు, కానీ ఎందుకు అంత లుక్ అనిపించలేదండి బ్లౌజు. అందుకని ఇది ఒక ట్రై చేసి చూద్దాము అని మొదలుపెట్టాను. కొంచెం మీకు ఈ ఐడియా నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను. ఇంకా ఇది కాకపోతే ఇంకా ఏమన్నా మీరు కొత్త కొత్త ఐడియాలు ఏమన్నా ఉంటే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు చెప్పండి, నేను ఇంకా వేరే వాటి మీద ట్రై చేస్తాను. ఇవి కొంచెం నాట్స్ ఎక్కువ 2-3 వేసుకుంటే స్ట్రాంగ్గా పడి ఉంటాయని నేను వేస్తాను. మళ్ళీ రివర్స్లో నీడిల్లోంచి తీసి నేను అక్కడ థ్రెడ్ కట్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తాను. అన్ని ప్రతి పూసకి మధ్యలో 2 సెంటీమీటర్స్ గ్యాప్ పెట్టుకొని చెయ్యంతా అలా కుట్టుకుంటున్నానండి. 2 చేతులకి వేస్తున్నాను. మళ్ళీ సేమ్ యాస్టీస్గా లైనింగ్కి ఈ థ్రెడ్ ఎక్కించాలండి. బయటికి మళ్ళీ మొత్తం ఎక్కిస్తే కనుక బయటికి పైన బ్లౌజ్కి హ్యాండ్ మీద పైకి కనపడుతుంది. అలా కనపడకుండా నీట్గా లైనింగ్కి మాత్రమే ఎక్కించి అక్కడ నాటేసుకుంటే పైకి కనపడకుండా ఉంటుంది. మామూలుగా చిన్న బీడు, పెద్ద ఫ్లవర్ బీడు, మళ్ళీ చిన్న బీడు ఎక్కించుకొని మళ్ళీ రివర్స్లో లాస్ట్లో ఉన్న చిన్న బీడు వదిలేసేసి పెద్ద బీడ్లోంచి జాకెట్కి లైనింగ్ క్లాత్కి మాత్రమే నాటేయండి. చిన్న చిన్న ఐడియాలే కొంచెం లుక్ మారుతుందండి. ఏదో అంటారు చూడండి, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని. అలాగే చిన్న ఐడియా కొంచెం బ్లౌజ్ లుక్ మారుస్తుందని నేను అనుకుంటున్నాను. మీకేమన్నా థాట్ ఉంటే మీరే ఎలా అయితే మీకు ఇంకా బాగుంటుంది అనుకుంటారు ఒక ఐడియా కామెంట్ రూపంలో ఇవ్వండి. ఈ ఛానల్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఒక లైక్ కూడా కొట్టండి.
ఇదిగోండి అయిపోయింది. రివర్స్లో బ్లౌజ్ని హ్యాండ్ని రివర్స్ చేసుకొని చూపిస్తాను. ఇదండి ఫైనల్ లుక్, ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఎలా ఉందండి? మీది ఎలా ఉందో కొంచెం కమెంట్ రూపంలో చెప్పండి. అది వరకు అంతకుముందు ప్లెయిన్గా ఉండేది, కొంచెం ఇవి వేసినాక కొంచెం బెటర్ అని అనిపిస్తుంది నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఇది కంప్యూటర్ వర్క్ అండి, కంప్యూటర్ వర్క్ చేయించాను. ఇది ఎలా ఉందో చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్